ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలకు చలిదడ పుట్టిస్తోంది. జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిటి 10.4 డిగ్రీలు, సిర్పూర్ యు 10.6 డిగ్రీల అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో ఓవైపు మంచు కురుస్తోంది, మరొక వైపు చల్లటి గాలులు వీస్తున్నాయి. ఉదయం పూట పనులు చేసుకునే రైతులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లో చలి తీవ్రతపై అంజయ్య పూర్తి సమాచారం అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలతో చలి తీవ్రత పెరుగుతుంది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, కొమరంభీం జిల్లాలో ఏదైతే రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత పెరుగుతుంది. మరొక వైపు ఏదైతే దట్టమైన పొగమబ్బు కమ్ముకుంటుంది. అదేవిధంగా ఏదైతే శీతల గాలులు వీస్తున్నాయి. దీంతో ఈ ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా రాకపోకలు సాగించే వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఒకవైపు దట్టమైన పొగమబ్బు కమ్ముకోవడంతో, పొగమంచు కురుస్తుండటంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాకపోకలు సాగించే వాహనదారులందరూ కూడా ముఖ్యంగా ముందుకు వెళ్దామంటే దారి కనిపించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై కూడా దట్టమైన పొగమబ్బు కమ్ముకోవడంతో ఎవరైతే రాకపోకలు సాగించే వాళ్ళందరికీ కూడా కనీసం ఏదైతే 2 మీటర్ల దూరం కూడా విజిబిలిటీ లేక వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధంగా ఒకవైపు పొగమబ్బు, పొగమంచుతోని వాహనదారులు ఇబ్బందులు పడుతుంటే మరొక వైపు చలి పంజా విసురుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 10.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా బేలా మండలంలో ఏదైతే 11.8 డిగ్రీలు, అదేవిధంగా చాప్రాల్లో 11.8 డిగ్రీలు, ఈ విధంగా అనేక మండలాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని దాదాపు 10 మండలాల్లో 12 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా కొమరంభీం జిల్లాలోని సిరిపూర్ యూలో కూడా 10.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. చలి తీవ్రత పెరిగి ఏదైతే ఉదయం పూట పనులు చేసుకుంటారో వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట పనులు చేసుకునే ఎవరైతే పాల వ్యాపారులు కానీ, అదేవిధంగా కూలీలు కానీ, అదేవిధంగా పనులు చేసుకునే డ్రైవర్లు కానీ తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా ఒక అన్న ఉన్నారు, వారిని తెలుసుకుందాం. చలి తీవ్రత ఎట్లా ఉందన్న? బాగా చాలా ఉంది. చలి తీవ్రత చాలా బాగా పంజాబ్ విసిరింది. చలి ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. చాలా దట్టంగా అది పొగ మంచు దట్టు. మీరు ప్రధానంగా మీరు ఏం పని చేస్తారు, ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు?